అందరికీ నమస్కారం. ఇవాళ మే 1వ తారీఖు గౌతమ బుద్ధుడి జన్మదినం. గౌతమ బుద్ధ పూర్ణిమ 2588వ జన్మదినం గౌతమ బుద్ధుడిది. సిద్ధార్థుడు రాజరికంలో పుట్టినా కూడా రాజసుఖాలన్నీ వదిలి మానవులకి మనుషులకి ఏది జీవన మార్గం మంచి మార్గం అని చూడటానికి జనజీవనంలోకి వచ్చి ఆయన బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని మానవులకి బుద్ధుని బోధనలు చాలా అనుసరణీయమైనవి. ప్రపంచానికి మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి. రాజా సిద్ధార్థ ఆయన అసలు పేరు. ఆయన ఆ రోజుల్లోనే దేశ పర్యటనకి బయలుదేరి రాజరికంలో పుట్టినా కూడా మానవులకి అనుసరణీయమైన జీవన విధానాన్ని బోధించాలని, శాంతి, ధర్మం, సహనం, ప్రేమ, కరుణ ఇవన్నీ మానవుల్లో ఎక్కువగా ఉండాలని, మంచి జీవన విధానానికి బుద్ధుడి బోధనలు మనందరికీ ఎంతో అనుసరణీయం. మనందరం కూడా బుద్ధుని బోధనలు నిత్య జీవితంలో కూడా పాటించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటు మీ కల్పన సంఘం. థ్యాంక్ యూ.